వాసులు పల్లెబాట పట్టారు. ఏపీకి వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి కిక్కిరిసిపోయింది. హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. దీంతో చౌటప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తిరిగాయి. వాహనాల రద్దీ నేపథ్యంలో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. ఇటు భువనగిరి రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని, గుంటూరు ఒంగోలు వైపు వెళ్లే వాహనాలు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఎంజీబీఎస్ జేబీఎస్లను రద్దీ పెరిగింది. ఉప్పల్ ఎల్బీనగర్ తార్నాక కూడళ్ల వద్ద కూడా బస్సుల కోసం జనాలు బారులు తీరారు. అయితే రద్దీకి తగ్గట్లుగా ఆర్టీసీ బస్సులను నడపకపోవడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. ఏపీకి వెళ్లే వాహనాలతో హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారికి కిక్కిరిసిపోయింది. హైవేపై వాహనాలు రద్దీ పెరిగింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఎప్పటికప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే ఇటు పక్క హైవే మీద వాహనాల రద్దీ పెరిగింది. ఎందుకంటే ఈ పట్టణం నుండి మొత్తాన్ని మీదుగా ఈ నగరవాసులందరూ కూడా వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు. కానీ ఈసారి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నప్పటికీ కూడా రద్దీ ఇప్పటికి కూడా భారీగానే ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి కిక్కిరిసిపోయింది వాహనాలతో. ఇప్పటికే దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు 35,000 వాహనాలు జాతీయ రహదారిపై ప్రయాణించినట్టుగా ఎన్హెచ్ఏ అధికారులు అయితే ధృవీకరిస్తున్నారు. ప్రస్తుతం మనం జాతీయ రహదారి కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా వాహనాలన్నీ బారులు తీరి విజయవాడకి అయితే తరలి వెళ్తున్నాయి. సంక్రాంతి పండుగకు ఇటు పోలీస్ శాఖతో పాటు నేషనల్ హైవే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క వాహనము టోల్ ప్లాజా దాటేందుకు 3 నుంచి 5 సెకండ్ల సమయం మాత్రమే పడుతోంది. ప్రస్తుతం అయితే ఇక ఈరోజు ఉదయం నుంచి భారీగా అయితే వాహనాల తాకిడి కూడా పెరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనకు ఇక్కడ టోల్ ప్లాజా అధికారులు కొందరు ఉన్నారు. ఎలాంటి ఏర్పాటు చేశారనే విషయంలో వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఒక్కొక్క వాహనం దాటడానికి ఎంత టైం పడుతుంది, ఏమేమి ఏర్పాట్లు చేశారండి? ఒక్కొక్క వాహనానికి మినిమం 3 సెకండ్ల నుంచి 5 సెకండ్ల మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నది. అడిషనల్ లైన్లు 2 ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది కోర్లపాడు టోల్ ప్లాజాలో. మామూలు రోజులలో ఎన్ని వాహనాలు పోతాయి, ఇప్పుడు ఎన్ని వాహనాలు ఉన్నాయి? మామూలుగా యావరేజ్ కింద 25,000 వెళ్తాయి 24 గంటలకి. ఎస్పెషల్లీ నిన్ననే 30,000 ట్రాఫిక్ క్రాస్ అయిపోయింది. ఇప్పటికైనా ఎగ్జాంపుల్గా 18,000 దాటిపోయింది. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజాతో పాటు ఇక్కడ ఖమ్మం డైవర్షన్, అటు నార్కట్పల్లి వైపు డైవర్షన్ కూడా ఉంటాయి కదా, అక్కడికి ఇక్కడికి ఏమైనా ట్రాఫిక్ తగ్గుతుందా, అదే ఫ్లో కంటిన్యూ అవుతుందా విజయవాడ వైపు? నార్కట్పల్లి దగ్గర చెన్నై హైవే ఉంది కాబట్టి 25% ట్రాఫిక్ మనకు తగ్గుతుంది. అక్కడ చౌటుప్పల్తో పోల్చుకుంటే మనకు 25% తగ్గిపోద్ది. అక్కడ హెవీగా ఉంటుంది. శాటిలైట్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా కూడా ఇటు వెహికల్స్ ట్రాకింగ్ చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరా మానిటరింగ్ ఉంది. పోలీసు ఎలాంటి చర్యలు చేపట్టారు ఇక్కడ ఈ టోల్ ప్లాజాకి సంబంధించి? శాటిలైట్ అయితే మన దగ్గర జరగలేదు. ప్రజెంట్ ఫాస్టాగ్ ద్వారానే వెళ్తూ ఉన్నది. అదనపు కౌంటర్లు ఏమైనా ఏర్పాటు చేశారా? 2 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది టువర్డ్స్ విజయవాడ రూటు. ఈ ట్రాఫిక్ అంటే ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది? గత సంవత్సరం 9.5 లక్షల వాహనాలు వెళ్ళాయని చెప్తున్నారు. ఈసారి కూడా అట్లాంటి అవకాశమే ఉంటుందా? అంతకంటే ఎక్కువనే వెళ్ళే వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే వాహనాలు ఎక్కువ పెరిగినాయి. ఈసారికి ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. దానికి అనుకూలంగా ఇలాంటి ఇన్సిడెంట్ కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ప్రత్యేకంగా అంబులెన్స్, హైడ్రా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా పోలీస్ సిబ్బంది ఎంతమంది డిప్లాయ్ ఉన్నారు ఇక్కడ? ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఎలాంటి చర్యలు చేపడతా ఉన్నారు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం? ఒక ఏఎస్ఐ, ఎస్ఐ గారు, తర్వాత కేదేపల్లి పిఎస్ నుంచి 8 మంది పోలీస్ కానిస్టేబుల్ కానీ వాళ్ళు సిబ్బంది 10 మంది ఉండడం జరిగింది. ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి ఎమ్మటే 10 మంది ప్రత్యేకంగా ఉండడం జరిగింది. చాలా చోట్ల బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణం అవుతున్నాయి. సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్ వెళ్తోంది. దాన్ని కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇంకా హైడ్రా అని చెప్తా ఉన్నారు. మరొక వైపు ఎన్హెచ్ఏ కూడా ఎలాంటి చర్యలు చేపట్టింది? పెట్రోలింగ్ వెహికల్స్ ఏమైనా తిరుగుతూ ఉన్నాయా విజయవాడ హైదరాబాద్ హైవే మీద? అయితే ఇంతకుముందు జిఎంఆర్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, టోల్ కలెక్షన్ మేము చూసేవాళ్ళం. ఇప్పుడు మేము ఓన్లీ టోల్ కలెక్షన్ మాత్రమే చూసుకుంటున్నాం. అప్ టు 500 మీటర్ వరకు మా లిమిట్. ఆ తర్వాత ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ చూసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక మనం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి ఇప్పటివరకు అయితే 18,000 వాహనాలు క్రాస్ అయినట్టుగా టోల్ ప్లాజా నిర్వాహకులకు సంబంధించినటువంటి మేనేజర్ చెప్తా ఉన్నారు. ఇక నేషనల్ హైవే మీద హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ వరకు ట్రాఫిక్ హెవీగా కొనసాగుతూ వస్తుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ల నిర్మాణాలు, అసంపూర్తి పనుల నేపథ్యంలోనే అక్కడ దాదాపు ఒక్కొక్క వాహనం కూడా టోల్ ప్లాజా పంతంగి వరకు వచ్చినటువంటి వాహనాలు అక్కడి నుంచి కొర్లపాడు టోల్ ప్లాజా వరకు రావడానికి దాదాపు
35 నుంచి 40 నిమిషాల సమయం ఆలస్యంగా వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరొక వైపు ఇటు ఖమ్మం హైవేతో పాటు నార్కట్పల్లి అద్దంకి హైవేలో గుంటూరు వైపు వెళ్ళేటువంటి వాహనాలు కూడా కొంత 25% ట్రాఫిక్ డైవర్ట్ అవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఇక కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద కూడా వందల సంఖ్యలో వాహనాలన్నీ కూడా నిలిచిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం 3 సెకండ్లకు ఒక వాహనం టోల్ ప్లాజా నుంచి దాటేందుకు ఓవైపు NHA అధికారులు పోలీసులు సంయుక్తంగా పనిచేస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల 15 నుంచి 20 సెకండ్లు ఆగుతూ ఉన్నాయి. మరొక వైపు ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్న చోట దాదాపు 10 నుంచి 15 నిమిషాల వరకు ట్రాఫిక్ ఆగిపోతుందని చెప్పి వాహనదారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది వాహనదారులు కూడా మనతో పాటు వస్తున్న వారిని మాట్లాడి వారితో వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అక్కడ ట్రాఫిక్ ఎలా ఉందండి? చౌటుప్పల్ చిట్టాల వద్ద ట్రాఫిక్ లేట్ అవుతుంది. 1 అవర్ పట్టింది. 1 అవర్ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి. అవునవును. ఓకే ఓకే రైట్. ఇంకా మరొక వాహనదారులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ట్రాఫిక్ క్లియరెన్స్కి ఏమైనా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? లేట్ అవుతుందండి ట్రాఫిక్ ఏమైనా? ఏం లేదండి, అక్కడ లారీల వల్లే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ అక్కడ నేను సిటీ నుంచి అట్లా మధ్య నుంచి వస్తున్నాను. ఓకే రైట్. ఇంకా మరొక వాహనదారులు ఉన్నారు. చిట్టాల చౌటుప్పల్ దగ్గర ట్రాఫిక్ క్లియర్ ఉందా, ఏమైనా లేట్ అవుతుందా? నేను ఇటు భువనగిరి నుంచి వచ్చాను. ఇక ఇటు భువనగిరితో పాటు చిట్టాల మీదుగా వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, అదేవిధంగా నార్కట్పల్లి అద్దంకి వాహనాలు కావచ్చు. ఎట్లా ఉందండి? ఎట్లా ఉంది? 4 గంటలు ఆగాము ట్రాఫిక్. 4 అవర్స్ ఆగారా? ఒక బస్సు డ్రైవర్ చెప్తా ఉన్నారు 4 గంటలు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆగుతుందని చెప్పి అయితే తన ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. NHA అధికారులతో పాటు పోలీస్ శాఖ చాలా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా 3-4 గంటల ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పడుతుందని అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హైవేపై అయితే రహదారిపై ఇక వాహనాల తీవ్రత కొనసాగుతూ వస్తుంది. మరొక 4 రోజులు ఇంకా సంక్రాంతి సెలవులకు విజయవాడకి వెళ్ళేటువంటి వాహనాలు ఇదే విధంగా రద్దీ కొనసాగుతుందని చెప్పి అయితే అధికారులు అయితే భావిస్తున్నారు. ఇక ఈ రోజే ఈ విధంగా ఉందంటే రాబోయే 3-4 రోజుల పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ ఆంక్షలన్నీ కూడా నేషనల్ హైవే 65 పై కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం సంక్రాంతి వాహనాల రద్దీకి సంబంధించి నేషనల్ హైవేపై ఉన్నటువంటి తాజా అప్డేట్. విజయ్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ జిల్లా. రైట్ వెంకటరెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చూస్తే ఇటు నగరవాసులు పల్లెబాట పడుతున్నారు. ప్రస్తుతం చూసుకుంటే JBS బస్టాండ్ దగ్గర పరిస్థితి ఎంతో మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. ప్రస్తుతం చూస్తుంటే ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో మొత్తం అందరూ పల్లెబాట పడుతున్నారు నగరవాసులు. దాదాపుగా ఇటు చూస్తే మొత్తం నగరం అంతా కూడా సగం ఖాళీనట్టు కనబడుతుంది. ప్రస్తుతం JBS బస్టాండ్ దగ్గర పరిస్థితి ఏంటి? కాలవుతున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే JBSలోనే దాదాపు మొత్తం ఇసుకేస్తే ఇసుకరాలనంత జనం ఇక్కడ పోగయ్యారని చెప్పుకోవాలి. ముఖ్యంగా వారి సొంతూర్లకు వెళ్ళడానికి అదే ప్రయత్నంలో ఇక్కడ బస్సు ప్రయాణం చేయాలని వస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా మనం వీళ్ళు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటుంది ఏంటి అంటే రిజర్వేషన్కి ఆల్రెడీ రిజర్వేషన్ అయిన బస్సులు రావడం, రిజర్వేషన్లు లేకపోవడం, వాళ్లకు బుకింగ్స్ గురించి అవగాహన లేకపోవడం, వీటన్ని లోపాల వల్ల ఇప్పుడు వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం చూడొచ్చు, ఒక పక్క రిజర్వేషన్ కౌంటర్ కావచ్చు, ఇక్కడ JBS పూర్తిగా సొంతూర్లకు వెళ్ళే వారితోనే పూర్తిగా నిండిపోయిందని చెప్పుకోవాలి, ప్రయాణికులతోని. అందులో ముఖ్యంగా ఇటు విద్యార్థులు, ఒక పక్క ఎంప్లాయీస్, అంటే సెలవులన్నీ కలిసి రావడంతో పూర్తిగా ఇప్పుడు అందరూ ఇప్పుడు ఇంటి బాట పట్టారనే చెప్పుకోవాలి. ఇప్పటికీ ఒక పక్క హాలిడేస్ ఒక పక్క రావడం, పైగా వీకెండ్స్ రావడం, ఇప్పుడు సాటర్డే సండే రావడంతో పూర్తిగా దూర ప్రయాణాలకు కూడా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ ఇప్పుడు ఆల్రెడీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా సరిపోవట్లేదు అని చెప్పేసి కూడా ఇలాంటి కంప్లైంట్స్ కూడా ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. ఎందుకు అనంటే ఇప్పటికే దాదాపు 6,000కు పైగా ఇప్పుడు జస్ట్ ఈ జంట నగరాల నుంచి వెళ్ళే బస్సులు ఏర్పాటు చేశారు. అయితే దాదాపు 11వ తారీఖు వరకు ఈ బస్సుల గురించి దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ రిజర్వేషన్లకు సంబంధించి మాత్రం సమస్యలు తలెత్తుతున్నాయనే చెప్పుకోవాలి. ఒక పక్క ఏవైతే వాళ్ళు బుక్ చేసుకున్న టికెట్స్కి సంబంధించి కావచ్చు, అవి పూర్తిగా వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక గంట ముందే వచ్చి ఎదురు చూస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పైగా చిన్న పిల్లలతో వచ్చి మరి ఇక్కడ వెయిట్ చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు జంట నగరాల నుంచి వెళ్ళి ఒక పక్క స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎందుకంటే విద్యా సంస్థల
పాఠశాలకి ఆల్రెడీ నిన్న నుంచి సెలవులు కావడంతో ఈరోజు ఉదయం నుంచే ఇటు ఒక పక్క స్పెషల్ బస్సులు కావచ్చు, ఇటు నార్మల్ బస్సులు కావచ్చు బుక్ చేసుకొని వెళ్ళిపోతున్న సందర్భం. అయితే ఈ స్పెషల్ బస్సులు కూడా పూర్తిగా బుకింగ్స్ అయిపోయాయని చెప్పేసి కూడా అంటున్నారు. పైగా ఇందులో మనం కూడా ఇక్కడ ప్రయాణికులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సెకండ్ సాటర్డే కావడంతో ఇంకా పూర్తిగా హాలిడేస్ రావడం ఇదంతా చూస్తున్నాం. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు? మంతనికి వెళ్తున్నాం. బుక్ చేసుకున్నారా లేకపోతే నార్మల్? ఇప్పుడు సడన్ గా బుక్ చేసుకున్నాం, ఇంకా బస్సెస్ ఖాళీ లేవని చెప్పేసి ఆన్ ది స్పాట్ బుక్ చేసుకున్నాం. అవునా? అంటే ఏమన్నా ఇబ్బంది అయ్యిందంటారా? అంటే ఈజీగా బుక్ అయినాయి? బుకింగ్ అంటే ఈజీగా అయిపోయింది లగ్జరీస్, బట్ మన ఎక్స్ప్రెస్ అనేవి కొంచెం అవైలబుల్ ఉంటే బాగుండేది అనిపించింది ఈ టైంలో. కొంచెం అంటే బస్సులు పెంచామంటున్నారు కదా? పెంచామంటున్నారు కానీ ఈ టైంకి రష్ కూడా ఎక్కువనే ఉండింది కదా, ఈ టైంలో ఇంకా కొంచెం ఎక్కువ పెంచితే బాగుంటుందని. ఇంకా కావాలి, ఎందుకంటే చూడండి ఎంతమంది ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది వెయిట్ చేయబట్టి. 5 o'clock ఉంది బస్సు, ఇంకొక 1 అవర్ వెయిట్ చేయాల్సింది. సో వాళ్ళ వెయిటింగ్ బాగా ఎక్కువ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నారు చాలా మందికి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఖచ్చితంగా ఇంకా కొన్ని బస్సులు పెంచాలి కంపల్సరీ. థ్యాంక్ యూ అండి. ఓకే, చూస్తున్నారు కదా, అంటే బుకింగ్స్ కూడా సడన్గా బుకింగ్ చేసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఏవైతే ఈ బుకింగ్స్ వల్ల అంటే 3 గంటలకు ఉన్న బస్సుని బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ బస్సు కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారు? మంచిర్యాల. ఏంటి బుకింగా లేకపోతే నార్మల్? బుకింగ్. ఎప్పుడు బుక్ చేసుకున్నారు? 3 days కింద. ముందు చూపు. ముందే చెప్పు. ఓకే. ఏ కాలేజ్? నారాయణ. ఇంటరా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? బుక్ చేసేసుకున్నారా? ఎప్పుడు బుక్ చేసుకున్నారు? 6 o'clock. మరి ఇప్పుడే వచ్చున్నారు? ఖాళీ అప్పుడే. సో ఇది అంటే రష్ ఎక్కువ ఉంటుందన్న నేపథ్యంతోనే ఇప్పుడు అందరూ ముందే వచ్చి ఇక్కడ వేచి చూస్తున్నారు. పైగా ఒక పక్క స్టూడెంట్స్, ఒక పక్క ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ వేచి చూస్తున్నారు. పైగా ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు? భువనగిరి పోవాలి. భువనగిరా? బుకింగ్ చేసుకున్నారా? ఏంటిది బస్సు ఇంకా చేసుకోలే. మరి ఎట్లా పోతారు? అగో మాకు కొడుకు కోడలాడు ఉన్నారు. ఉన్నారా? ఎప్పుడు వచ్చిండ్రు? ఇప్పుడే దిగినాం బస్సు. ఇప్పుడే దిగిండ్రా? సంక్రాంతికి వస్తున్నారు, ఇంటికి వస్తున్నారా? వ్యాన్లే అమ్మ సాగు పోయేస్తున్నాం. అయ్యో, సరే అమ్మ, సరే. సో ఇది పూర్తిగా అంటే ఒక పక్క బుకింగ్స్కి సంబంధించి మాట్లాడుకున్నా కూడా అంటే ముందే బుక్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పటికీ, అంటే ముందు చూపుగా బుక్ చేసుకున్నప్పటికీ కూడా ఇంకా ఈ బుకింగ్స్ వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నది మాత్రం వాస్తవం. అయితే ఇక్కడ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, హలో సార్, ఎక్కడికి వెళ్తున్నారు? బెల్లంపల్లి. అంటే ఎలా ఉంది సార్? అంటే బుకింగ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడు బుక్ చేసుకుంటున్నారా? నేను బుక్ చేసుకోలేదు, ఆన్లైన్ బుక్ చేస్తే నా డబ్బులు కూడా కట్ అయ్యాయి. ఓకే. బుక్ అవ్వలేదు. అంటే జంప్ అవుతున్నాయి. టెక్నికల్ ఇష్యూ ఉంది, గ్లిచ్ ఉంది, అవ్వట్లేదు. ఓకే. మరి సంబంధిత అధికారులతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? చేశాను. ఒక కస్టమర్ సపోర్ట్ నెంబర్ ఇచ్చారు, అది వాళ్ళు వెయిట్ చేయమన్నారు. మీకు బుక్ అవ్వలేదు, యాతో బుక్ అవుతుంది, లేదంటే మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది, రిఫండ్ అవుతుంది. ఇప్పుడు మరి ఎలా వెళ్తారు? అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వెయిట్ చేస్తున్నాం, 10:30కి బస్సు ఉంది, ఆలోచిస్తున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇది అంటే కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వల్ల కూడా ఈ రిజర్వేషన్లు క్యాన్సిల్ అవ్వడం, రీఫండ్ వస్తుందని చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఏదేమైనప్పటికీ అంటే ఈ బుకింగ్స్కి సంబంధించి మాత్రం ముందే మనం అవేర్ అయ్యి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది రహీం. ఎందుకంటే ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం, అంటే ఇప్పుడు ఈ దారిలోనే ఇంతమందిని మాట్లాడిస్తుంటే కొంతమంది ముందే బుక్ చేసుకోవడం వల్ల ఈజీగా వెళ్ళిపోతున్నారు, కానీ ఒక 2-3 గంటల ముందు వచ్చి వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అంటే ఈ టెక్నికల్ గ్లిచ్ వల్ల కూడా ఇబ్బందిగా మారింది. సో అది మాత్రం మనం ముందే చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే టికెట్లు మనం డబ్బులు కట్టిన తర్వాత ఆ టికెట్ రాకపోతే మళ్ళీ ఇక్కడ చిన్న పిల్లలతోని వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే ఈ మొత్తం ఈ హాలిడేస్ దాదాపు ఈ 13వ తారీఖు వరకు ఈ బస్ స్టాప్ల పరిస్థితే కాదు, పూర్తిగా హైదరాబాద్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే అటు రైల్వే స్టేషన్స్ కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ఇవన్నీ ఇలాగే ఉంటాయని మాత్రం మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒక పక్క
మనకు నిన్న ఇటు ఆర్సీఎం మాట్లాడుతూ కూడా అంటే దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ చెప్తూనే అంటే మేము దాదాపు 6,000కు పైగా మేము బస్సులు ఏర్పాటు చేస్తాం, ఇంకా అదనంగా అంటే ఇంకా ఈ ప్రయాణికుల దృష్ట్యా ఇంకా 6 ఇంకొక 1000 కూడా పెంచాము అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ పూర్తిగా డిఫరెంట్గా ఉందనే చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ ప్రయాణికులు వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా అధికారులు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ మీరు ఆర్సీఎమా లేకపోతే కంట్రోలర్ సార్ అంటే ఎట్లుంది అంటే క్రౌడ్ ఏమో చూసి తింటుంది, బస్సులు పెంచామని అంటున్నారు వాళ్ళకు అంటే ఈ సౌకర్యం కరెక్ట్ ఉన్నాయమ్మా. ఎక్స్ట్రా బస్సు ఎక్స్ట్రా పేర్లు కూడా అందరికి సరిపోయేస్తున్నాం బస్సులు. ఈ మహాలక్ష్మి పథకం గురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్. అంటే ఇప్పుడు స్పెషల్ బస్సులలో ఈ మహాలక్ష్మి పథకం అమలు ఉన్నదా లేదా అని అడుగుతున్నారు. ఉన్నదా లేదా? స్పెషల్ బస్సులో కూడా కన్సెషన్ ఉంది. ఎక్స్ట్రా బస్సులు కూడా ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని ఎక్స్ట్రా బస్సులు కూడా పబ్లిక్ సౌకర్యం కోసం వేస్తున్నారు. కాకపోతే కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువైపోయి ఫ్లో ఎక్కువైపోయి కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇది అంటే ఇక్కడ కంట్రోలర్స్ కూడా చెప్తున్నది ఏంటంటే మనకు ఒక క్లియరెన్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఈ స్పెషల్ బస్సులలో ఉందా లేదా, అమల్లో ఉందా లేదా అంటే మాత్రం దానికి అమల్లో ఉంది అనే మాత్రమే చెప్తున్నారు. కానీ ఇక్కడ బస్సుల కొరత అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఇంకా కొన్ని బస్సులు పెంచితే బాగుంటుంది అని అయితే ఇక్కడ ప్రయాణికులు కోరుకుంటున్న సందర్భం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ట్రాఫిక్ కూడా కాబట్టి పోలీసుల సహకారంతో అటు ట్రాఫిక్ కూడా బయట క్లియర్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రహీం అంటే పూర్తిగా ఇక్కడ జరుగుతున్న సినారియో మాత్రం ఇది. అంటే ఎక్కడికక్కడ ప్రయాణికులు వెయిట్ చేయడం, అక్కడక్కడ బస్సులు నిండిపోవడం, ఇది మాత్రం మనం చూస్తున్నామనే క్లియర్గా చెప్పుకోవాలి. రైట్ రైట్ హరి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.